ఆనందం కదా, అది నిజమైన సంతోషం. దానికోసమే ప్రయాస. ఎవరిని బలవంతం చేయడానికి కాదు, ఎవరిని ప్రలోభ పెట్టడానికి కాదు, ఎవరినో విమర్శించడానికి కాదు, ఎవరినో ఏదో తప్పు పట్టడానికి కాదు. ప్రేమ మమ్మల్ని బలవంతంగా, దైవికమైన ప్రేమ. డబ్బుని పిల్లలు చేయండి. ఇక్కడ వారి కష్టాతీతములో వేదాలు పని చేసుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ, ప్రతి పైసా పోగేసుకొని వర్తమానాన్ని మీకు వినిపిస్తున్నారు. హల్లెలూయా. ఈ వాయిస్ నువ్వు మిస్ అయితే, ఈ స్వరం నువ్వు మిస్ అయితే, ఈ అవకాశాన్ని పోగొని నిజమైనటువంటి సంఘము, నిజమైనటువంటి వధువు ఉన్నది, అందులో సత్యం ఉన్నది. సంఘ శాఖల యొక్క కల్పిత సిద్ధాంతాలు తప్పు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తప్ప వేరొక బాప్తిస్మం లేదు. ఒకవేళ మీరు పొందుకుంటే తప్పు. ఇది నిప్పు, ఇది సత్యం, ఇది కాల్చి వేస్తే జాగ్రత్త. ఏ నీరైతే రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి వాడలోనికి రమ్మని పిలిచిందో, వాళ్ళు అదే నీరు చంపేసింది. ఈ అగ్ని పరిచర్య, ఈ యొక్క మేఘ స్తంభం, అగ్ని స్తంభం, ఆ పరిచర్య ఇక్కడికి వచ్చింది. ఈ అగ్ని మిమ్మలను పిలుస్తుంది, లేకపోతే ఈ అగ్ని మిమ్మల్ని కాల్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమతో పిలుచుచున్నది ఈ స్వరం, ప్రేమతో చేతులు చాపుతున్నది ఈ స్వరం. మిమ్మల్ని ప్రేమించి ఇక్కడికి ఈ స్వరం వచ్చింది. హల్లెలూయా. ఎన్నో శ్రమ, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఓర్చుకొని ఇంకా ఓపికతో ఆ దీపస్తంభం మీద సత్యం వెలుగుతా ఉంది. ఆ సంఘము సత్యములకు స్తంభమై ఉన్నది. ఈ చిన్న వధువు ఇక్కడ పలుకుచూ ఉన్న స్వరాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే, తల మీద నుండి వదిలేస్తే, నో ఛాన్స్ సార్, అవకాశం లేదు. ఈ రోజు భక్తి అంటే బిజినెస్ అయిపోయింది. భక్తి అంటే ఏదో బ్రతకడం